హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ ఈ టైంకి మనం రానున్న మంత్లో రాబోయే మొబైల్స్ గురించి వీడియో చేస్తాం కదా. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. దానికి రీజన్ ఏంటి అంటే, మొన్నటి వరకు సేల్ సీజన్ నడిచింది కాబట్టి మొబైల్ కంపెనీస్ ఎక్కువగా మొబైల్స్ లాంచ్ చేయలేదు. ఎస్పెషల్లీ మంచి మంచి ఫీచర్స్ తోటి అసలు మొబైలే లాంచ్ చేయలేదు. మీరు చూసే ఉంటారు, అన్బాక్సింగ్ లేవు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఉండే ఓల్డ్ స్టాక్ని వాళ్ళు క్లియర్ చేసి పనిలో పడ్డారు అన్నట్టు. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ఎన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేయలేదో అన్ని మొబైల్స్ ఇప్పుడు కట్టకట్టుకొని మనం మీకు దూకబోతున్నాయి. ఇప్పుడు మీరు డిసెంబర్ గురించి మాట్లాడిన, జనవరి గురించి మాట్లాడిన కుప్పలు కుప్పలుగా మీకైతే మొబైల్స్ అనేవి మార్కెట్లోకి లాంచ్ అవ్వబోతున్నాయి. అలా అని చెప్పేసి మీకు అవసరం లేకున్నా సరే మొబైల్ అయితే కొనుక్కోకండి, అవసరం ఉంటేనే కొనుక్కోండి. సో మరి మనం ఫస్ట్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ నోట్ 13 సిరీస్ ఎప్పుడో చైనాలో లాంచ్ అయిపోయింది. ఇప్పుడు మరి తిరిగి ఇండియాలోకి తీసుకొస్తున్నారు. రెడ్మీ నోట్ 13 సిరీస్ గురించి మాట్లాడినట్టయితే చైనాలో మంచి ప్రైజింగ్ లాంచ్ చేస్తూ ఉంటారు. మరి ఇండియాలో సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి తీసుకొస్తారా లేదా చూడాలి. కొన్నిసార్లు ఏమవుద్ది అంటే, చైనాలో లాంచ్ చేసిన స్పెసిఫికేషన్స్ తోటి ఇండియాలో కూడా తీసుకొస్తూ ఉంటారు. కొన్నిసార్లు తీసుకొని రారు, మొత్తం మార్చేస్తూ ఉంటారు. మరి ఈసారి రెడ్మీ నోట్ 13 సిరీస్ని ఎలా తీసుకొస్తారో చూడాలి. ఇప్పటికే ఇలా రెడ్మీ నోట్ 12 సిరీస్ గురించి మాట్లాడితే ఫ్లాప్ అయిపోయింది. 11 సిరీస్ ఎవరు కొనుక్కోలేదు. సో మరి 13 సిరీస్ని కొనుక్కుంటారా లేదా చూడాలి. అయితే ఇప్పుడు మనము ఈ రెడ్మీ నోట్ 13 గురించి మాట్లాడినట్టయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని వాడతారు. నెక్స్ట్ ఇంకో మనకు దీనిలో ప్రో వేరియంట్ ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని గురించి మాట్లాడినట్టయితే అదేగా 25,000 24,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే దొరుకుద్ది. ఇక దీనిలో మనకు ఇంకొక హయ్యర్ వేరియంట్ ప్రో ప్లస్ ఉంటుంది చూసారా, దానిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ వాడే అవకాశాలు ఉన్నాయి. చైనా ప్రకారం చెప్తున్నాను. మరి ఇండియాలోకి వేరే స్పెసిఫికేషన్స్ తోటి తీసుకొస్తే మనం చెప్పలేం. కానీ మొత్తానికైతే ఈ డిసెంబర్ మంత్లో అయితే దీన్ని లాంచ్ చేస్తారు. దీని గురించి మాట్లాడితే 30,000 వరకు అయితే తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిలో ప్రో వేరియంట్లో మాత్రమే మనకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది. మిగతా అన్నింటిలో మనకు కర్వ్ డిస్ప్లేని అయితే ఎగరగొడతారు. లాస్ట్ టైం వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే, ప్రోకి ప్రో ప్లస్కి పెద్ద తేడాలు ఏం పెట్టలేదు. మనకు ఆ కెమెరా ఒక్కటే మార్చి మిగతా అంతా స్పెసిఫికేషన్ తీసుకొచ్చి పెట్టారు. అయితే ఈసారి మనకు ప్రాసెసర్లో కూడా తేడా కనిపిస్తుంది కాబట్టి ప్రైజింగ్ వేరియేషన్స్ ఉన్నా కూడా పర్లేదు. అలా కాకుండా మనకు ఓన్లీ కెమెరానే మార్చేసి మిగతా అంతా డిట్టో పెట్టి ప్రైస్ మాత్రం ఒక 5-6 వేలు పెట్టి ఎక్కువ పెట్టేస్తే జనాలు కొనడానికి అంత పిచ్చోళ్ళు లేరు కదా. సో ఇప్పుడు అది విషయం షామికి కూడా అర్థమైపోయినట్టుంది. దాంతోపాటే మరి వీళ్ళకి సంబంధించిన హైపర్ ఓఎస్ అని తీసుకొచ్చారు. మరి దాంతో ఈ మొబైల్ అయితే మ్యాక్సిమం తీసుకొని రారు ఇప్పుడు ఉన్న పలంగా. మరి ఆ హైపర్ ఓఎస్ అనేది నెక్స్ట్ సిరీస్ మొబైల్స్లలో మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత మనకు వీళ్ళకి సంబంధించిన షామీ 14 ఏదైతే ఉంటుందో, రెడ్మీ కాదు షామీ 14 ఏదైతే ఉంటుందో, అది కూడా కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో స్పాట్ అవుతుంది. కాబట్టి ఈ మొబైల్ కూడా ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన మొబైల్ ఏంటి అంటే IQ 12 మొబైల్. సో మరి IQ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే చైనాలో లాంచ్ అయింది. అక్కడ 12 Pro అని చెప్పేసి లాంచ్ చేశారు. కానీ ఇక్కడ ఇండియాలో అయితే ఒకటే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైజింగ్ గురించి మాట్లాడితే అక్కడ 45,000 పెట్టారు కదా అని చెప్పేసి ఇక్కడ 45,000 పెట్టారు. ఇక్కడ మనకు దాదాపు 50,000 కంటే ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే అదిరిపోయినాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఇండియాలోకి వచ్చే మొట్టమొదటి మొబైల్ అయితే ఇది అవ్వబోతుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 14 కూడా దీనిలో వాడతారని చెప్పేసి తెలుస్తుంది. అంటే జనరల్గా మనకు ఆండ్రాయిడ్ 14 అనేది గూగుల్ పిక్సెల్ డివైజ్లలో కనిపిస్తుంది, కానీ దీనిలో అయితే మనకు ఆండ్రాయిడ్ 14 ఉండబోతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని వీళ్ళ CEO ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దానిలో మనకు ఐఫోన్ తోటి కంపారిజన్ చేసుకుంటూ పెట్టాడు. అంటే ఇక్కడ మనకు ఐఫోన్ లాంటితో పెద్ద మొబైల్ తోటి కంపేర్ చేశారు అంటే ఏదో ఒకటి ఉంటుంది కెమెరా పరంగా. సో మరి అదొకటి ఉంది. తర్వాత దీని డిస్ప్లే బ్రైట్నెస్ ఎంత తెలుసా, 3000 నిట్స్ బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ఉంచబోతున్నారు. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది. ఎలా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండబోతుంది. ఈ విధంగా అన్ని పుష్కలమైన ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. మరి ప్రైజింగ్ 50 నుంచి 55,000 మధ్యలో అయితే మీరు ఫిక్స్ అవ్వండి. ఇక అలానే పోకో వాళ్ళు కూడా కొన్ని మొబైల్స్ ఇండియన్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. జనరల్గా పోకో అన్న వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, చైనాలో లాంచ్ అయిన మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇండియాలో తీసుకొస్తారు. అది ఫిక్స్ అయిపోయింది ఇక మనందరికీ. ప్లస్ ఇక పోకో అన్న వెంటనే ఈ మధ్యకాలంలో మదర్ బోర్డ్ ఇష్యూస్ కారణంగా చాలామంది దీనికి దూరంగా ఉంటూ వచ్చారు. కాకపోతే లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన పోకో X5 Pro మొబైల్ అయితే సూపర్ ఉండే. అంటే రెడ్మీ మొబైల్ చేయలేని పనే ఈసారి పోకో వాళ్ళు చేశారు. జనరల్గా రెడ్మీ మొబైల్స్ చాలా తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్స్ ఉండే మొబైల్ తీసుకొచ్చే వాళ్ళు చూసారా. సో అదే వీళ్ళు తీసుకొచ్చారు. అయితే రెడ్మీ ప్రో మొబైల్లో ఉండే ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో, అంటే 11 Pro మొబైల్లో ఉండే ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చి వీళ్ళు X5 Proలో వేరే ప్రాసెసర్ని ఇచ్చిన కారణంగా సూపర్గా తయారైంది ఆ మొబైల్ అనేది. సో మరి చాలామంది మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి కొనుక్కోలేదు, కానీ మంచి మొబైల్లో ఉండే పోకో X5 Pro. ఇప్పుడు వీళ్ళు పోకో X6
సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. X6 తర్వాత X6 నియో అని చెప్పేసి X6 ప్రో అని చెప్పేసి ఇట్లా మొబైల్స్ అయితే ఇండియాలో మార్కెట్లోకి రాబోతున్నాయి. ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇక X6 అనేది మనకు 15,000 లోపు, నియో అనేది 15,000 దగ్గర అట్లా అయితే వీళ్ళు ఈ మొబైల్స్ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నారు. ఇక పోకో F6 సంగతి ఏంటి మరి, అది కూడా దానిలో కనబడుతుంది కదా అని అంటే అది అప్పుడే రాదు. ఇక జనవరిలోనో అప్పుడెప్పుడో వస్తుంది. ఇవి అయితే డిసెంబర్లో వచ్చే అవకాశాలు అయితే దాదాపు ఉన్నాయి అన్నట్టు. ఇక పోకో F6 గురించి మాట్లాడినట్టయితే ఇక అది ఎప్పుడో జనవరిలో వస్తుంది. ఇక పోకో F6 గురించి మాట్లాడితే మరి వాళ్ళు దీనిలో ఏ ప్రాసెసర్ వాడతారా, ఎలా తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా తక్కువ ప్రైజింగ్లో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. జనరల్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ బ్రాండ్ కూడా ఆ ప్రైజింగ్లో తీసుకొని రానటువంటి సెగ్మెంట్ని తీసుకొస్తూ ఉంటారంట. సెగ్మెంట్లో మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ఫినిక్స్ 8HD అనే పేరుతో ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. 10,000 లోపు మొబైల్ ఇది. ఇక మరి 10,000 లోపు కావాలంటే వీళ్ళు కూడా తీసుకొస్తారు. మరి లావా వాళ్ళు ఒకళ్ళు తీసుకొస్తూ ఉంటారు, ఐటెల్ వాళ్ళు ఒకళ్ళు తీసుకొస్తూ ఉంటారు, టెక్నో వాళ్ళు ఒకళ్ళు తీసుకొస్తూ ఉంటారు. 10,000 లోపు మనకు మొబైల్స్ కావాలి అంటే. ఇక మరి లావా గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు 10,000 లోపే మనకు 5G మొబైల్ కూడా తీసుకొచ్చారనుకోండి. అదే మొన్న మధ్య లాంచ్ చేసిన బ్లేజ్ 2 అనేది. మొత్తానికి మనకు లావా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక మంచి విషయం ఏంటి అంటే లావా అగ్ని 2S అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. అయితే మనకు లావా అగ్ని 2 ఉంటుంది చూస్తారా, సేమ్ టు సేమ్ అన్ని ఫీచర్స్ అవే. తేడా ఎక్కడ అంటే దానిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వాడితే దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని వాడబోతున్నారు. ఇక మిగతా అంతా మీ కర్వ్ డిస్ప్లే అయినా కానివ్వండి, కెమెరాలు అయినా కానివ్వండి, అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి. మరి వీళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారంటే 15,000 ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి వీళ్ళు ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. ఒకవేళ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ క్లీన్ దీనిలో ఇచ్చారు అంటే ఇక్కడ కూడా వీళ్ళు రాజ్యం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లావా అగ్ని 2 గురించి మాట్లాడినట్టయితే స్టాక్ దొరకలేదు, అంతగానం కొన్నారు జనాలు. కాకపోతే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే అంత ఇంప్రూవ్మెంట్స్ లేకుండా అయితే ఈసారి వీళ్ళు చిప్నే మార్చేస్తున్నారు కాబట్టి ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది మారిపోయి మరి ఫొటోస్ అనేవి బాగా వస్తాయా లేదా చూడాలి. లావా అగ్ని 2 గురించి మాట్లాడితే అంత బాగానే ఉండే కానీ కెమెరా దగ్గరనే కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండు. మరి ఇండియన్ బ్రాండ్ కాబట్టి నేనైతే పక్కా ఎంకరేజ్ చేస్తాను, మిమ్మల్ని కొనుక్కోమని చెప్తూ ఉంటాను. మరి లావా అగ్ని 2S ఎలా ఉంటుందో చూడాలి. ఇక అలానే సామ్సంగ్ వాళ్ళు తక్కువ తిన్నారా, సామ్సంగ్ వాళ్ళు కూడా సామ్సంగ్ A25 అని చెప్పి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇక వీళ్ళకి సంబంధించిన ఫ్లాగ్షిప్స్ అనేవి నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి అనుకోండి. ఈ ఏ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళకి ఇంత ప్రైజింగ్లు పెడుతూ ఉంటారు. ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని యూజ్ చేస్తారట. మరి ఈ ప్రాసెసర్ పాత ప్రాసెసర్. ఇప్పుడు మరి వీళ్ళకి ఏమనిపించిందో ఈ ప్రాసెసర్ తోటి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అంటే 20,000 కంటే ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు తీసుకొస్తే మాత్రం ఇక అలాగే తెలియాలి అది. నెక్స్ట్ ఇంకోటి న్యూస్ ఏంటి అంటే M44 అని పేరుతో ఒక మొబైల్ వస్తాడట. మరి ఇది డిసెంబర్లోనే వస్తుందా లేదా కన్ఫర్మ్ కాదు కానీ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ తోటి, అదే మరి హీట్ అయ్యే ప్రాసెసరే కానీ మరి ఇది వీళ్ళు ఎట్లా ఆప్టిమైజ్ చేశారో తెలియదు కానీ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ తోటి 20 లోపే వీళ్ళు మొబైల్ తీసుకొస్తారట. మరి ఇదైతే ఎక్సలెంట్గా అనిపించింది. అంటే మిగతా ఫీచర్స్ అనేవి లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే, ప్రీవియస్ వర్షన్తో పోల్చుకున్నట్టయితే కొంచెం డౌన్గ్రేడ్ ఉన్నాయి కానీ ఈ ప్రాసెసర్ మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది. చూద్దాం మరి ఇది ఎప్పుడు తీసుకొస్తారు అనేది. అయ్యో ఇంకొక మొబైల్ ఉంది OnePlus 12. సో ఈ మొబైల్స్ కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. మరి ఇండియాలోకి వస్తాయా లేదా అయితే చూడాలి. ఈ మొబైల్స్ కూడా సూపర్ స్పెసిఫికేషన్ తోటి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి మంచి కెమెరాస్ తోటి మంచి డిజైన్ తోటి రాబోతున్నాయి. ఇవేనా ఇంకేం లేవా అంటే ఉన్నాయి. హానర్ 100 అనే పేరుతోటి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. కాకపోతే మరి అది ఇండియాలోకి వస్తుందా ఎప్పుడు వస్తుందో తెలియదు, చైనాలో అయితే వస్తుంది. నెక్స్ట్ మన వివో గురించి మాట్లాడితే వివో X100 పేరుతోటి మొబైల్ రాబోతుంది. మరి ఇది కూడా ఇదే మంత్లో వస్తుందా అంటే డిసెంబర్లోనే వస్తుందా, నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేస్తారా చూడాలి. అలానే ఒప్పో రెనో 11 పేరుతోటి మొబైల్ లాంచ్ చేసేసారు, అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏమున్నది అంటే రియల్మీ వాళ్ళ GT5 Pro. యాక్చువల్లీ రియల్మీ వాళ్ళు మనం మర్చిపోయినట్టున్నారు, GT సిరీస్ మొబైల్స్ ఇండియాలోకి తీసుకొని రావట్లేదు. మరి ఈ సిరీస్ అంటే 5 Pro తోటైనా మరి ఇండియాలోకి తిరిగి ఎంట్రీ ఇస్తారా చూడాలి. చాలామంది ఉంటారు GT సిరీస్ మొబైల్స్, మరి ఈసారి ఎట్లా తీసుకొస్తారు చూడాలి. కాకపోతే ఇక్కడ రియల్మీ తోటి ప్రాబ్లం ఏంటిదంటే మొబైల్ని తీసుకొస్తారు 30,000కి ఏమో తీసుకొస్తారు, ఒక నెల రోజులు 6 నెలల గ్యాప్లోనే దాని ప్రైస్ని ఘోరంగా తక్కువ చేస్తారు. ఎవరైతే 30,000 40,000 పెట్టి కొనుక్కున్నారో వాళ్ళు ఏడుచుకుంటూ కూర్చోవాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్లో అమ్మేద్దామన్నా కూడా ఆల్రెడీ అదే ప్రైస్లో కొత్త మొబైల్ వస్తూ ఉంటుంది. మరి వీళ్ళు వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అలా అంత తక్కువ చేయాలనేది. అంటే తక్కువ చేస్తే మంచిది అనుకోండి, ఎవరైతే కొనుక్కోలేదో వాళ్ళకి మంచిది. కాకపోతే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకైతే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. నేను కొన్నిసార్లు ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు నేను కొన్నప్పుడు ఎక్కువ ప్రైస్ ఉండి సడన్గా తగ్గిపోయింది అనుకోండి, ఘోరం బాధ అనిపిస్తుంది కదా. మీకు కూడా అట్లా బాధ అనిపించద్దు అనుకోండి. ఏదైనా ఒక వస్తువు కొన్న తర్వాత ఆ ప్రైస్ అనేది ఎక్కువ ఉండి దాని తర్వాత తక్కువ అయిపోతాయి. సో అట్లా మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు అనేది చాలా తక్కువ ప్రైజింగ్లో కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీకు అక్కడ మంచి డీల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. నేనైతే చాలా వస్తువులను అక్కడి నుంచే కొనుక్కుంటూ ఉంటాను. మొత్తానికి డిసెంబర్లో అయితే మొబైల్స్ రాబోతున్నాయి. మరి జనవరిలో ఎన్ని మొబైల్స్ వస్తాయి, మరి మీలో ఎంతమంది ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.